కంటిన్యూ అవుతుంది అనుకుంటే మటుకి ఇక మనకు పెట్రోల్ ధరలు లీటర్కి 5 రూపాయలు కాదు అంతకు మించి పెరిగేటువంటి స్కోప్ ఉంటుంది. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పెంచినా కూడా ఆ డీజిల్ పెట్రోల్ మనకు అందుబాటులో ఉంటుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పటికే మనకు ఆ గల్ఫ్ కంట్రీలో ఎల్ఎన్జి టెర్మినల్స్ కానీ రసల్ ఖైమా లాంటి ఎల్ఎన్జి టెర్మినల్ మనకు మెజారిటీ గ్యాస్ అక్కడ నుంచే వస్తుంది. అది మొత్తం సర్వనాశనం అయిపోయింది. తర్వాత చాలా వరకు క్రూడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి గల్ఫ్ కంట్రీలో ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతింది. బట్ సారీ ఫర్ ఇంటరప్షన్ రాజ్ కుమార్ గారు, అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న కూడా మనం గ్యాస్ కి సంబంధించి ఒక వెసల్ ని కొనుగోలు చేశాం అనేది వినిపించిన మాట. అది ఇరాన్ నుంచి వస్తుందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది. అండ్ ఇదొకటి పాయింట్. రెండోది, ఒకవేళ వీళ్ళు బ్లాక్ అయితే కనుక ఆల్రెడీ ట్రంప్ కాస్త ఫిజిబిలిటీ ఇచ్చాడు సో కాల్డ్ ఆయన అనుకున్న మాటల్లో. మనకి రష్యా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయలేమండి. అంటే కనుచూపు మేరలో సాధ్యం కదా. లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం డైమీథేల్ ఈథేన్ అని చెప్పేసి డిఎంఈ అని చెప్పేసి ఒక గ్యాస్ కు సంబంధించి చూస్తోంది. సో ఆ డిఎంఈ కనుక వస్తే పిఎన్జి అంటే మనకి ఇక్కడ ఏంటంటే పైపు న్యాచురల్ గ్యాస్ కు సంబంధించి మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా సరఫరా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఒక కార్టల్లా పరిణమించింది. ఇప్పుడు మనం రష్యానే కావచ్చు, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి తీసుకుంటే అమెరికా వాళ్ళు మన మీద కోపోద్రిక్తులు అవుతున్నారు. మనం చూసాం 200%, 300% మన మీద వివిధ ఇంపోర్ట్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన విపరీతమైనటువంటి ట్యాక్సులు వేయడం జరిగింది. అంటే మోడీకి సంబంధించిన ఉదాహరణ చెప్తుంటే. సో ఇంకో వైపు చూస్తే ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి గల్ఫ్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల మీద అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళపైన దాడులు చేస్తుంది. సో దాని ద్వారా ప్రపంచమే కుదేలైపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో లోకల్ అనే గ్యాస్ ప్రొడ్యూస్ చేద్దాం అంటే అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ అంటే అక్కడ ఉన్న క్రూడ్కు బదులుగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బదులుగా మనకు పైపు న్యాచురల్ గ్యాస్ అనేది పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సో డిఎంఈ డైమిథైల్ ఈథేన్ అని ఉంటుంది అనమాట. అది ఈథేన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. ఈథేన్ ని కొంత కార్బన్ డైఆక్సైడ్ తో మిళితం చేసి దాన్ని ఇంటర్నల్ గా మనకి ఇక్కడ రా మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. అది సో దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలనేది ఒక ఆలోచన. ఇప్పటికే 2-3 ప్లేసులలో పూణేలో, తర్వాత మహారాష్ట్రలోని ఒక 2-3 ప్లాంట్లలో డిఎంఈకి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో దీని ద్వారా మనం గ్యాస్ సరఫరా చేయాలనేది ఒక కృత నిశ్చయంతో ఉంది. నిన్న ప్రధానమంత్రి కూడా దీని గురించి ప్రస్తావించాడు. మొత్తం టోటల్ పైపు నెట్వర్క్ గ్యాస్ అంతా అంటే నెట్వర్క్ అంతా డెవలప్ చేయాలి. ప్రతి రాష్ట్రానికి మనం ఇంటర్నల్ తయారు చేయాలి, డిపెండెన్స్ తగ్గించుకోవాలన్నటువంటి యోచనతో కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. సో ఇది గనక ఇప్పుడు అంటే ఈ యుద్ధం ద్వారా మనం మన కంట్రీకి చూసుకుంటే మనం ఒక గుణపాఠంగా నేర్చుకుంటాం. కరోనా టైంలో ఆక్సిజన్ ఎలాగా మనం వివిధ దేశాల నుంచి ప్రొడ్యూస్ చేయకుండా మనమే ఇంటర్నల్ గా మెషిన్స్ తయారు చేసి మనమే ప్రొడ్యూస్ చేసుకొని చివరికి ప్రపంచానికి మనం కరోనా వ్యాక్సిన్ ఎలా ఇచ్చామో సో ఇప్పుడు కూడా ఇంటర్నల్ స్వయంకృతం అంటే స్వయం శక్తితో ఎదగాలి దాంతో వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ అటువైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది ఒక మంచి అవకాశంగానే పరిగణిస్తుంది. మనం ఇంపోర్ట్స్ ని తగ్గించుకున్నాం అనుకోండి, మనకు విదేశీ మార్గ ద్రవ్యం మిగులుతుంది. ప్లస్ ఇంటర్నల్ గా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఈజీగా తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఉంటుంది. ఓకే, బట్ మీరు అన్నట్టు గ్యాస్ కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్ విషయంలో మనకి ఆప్షన్స్ అంటే మనం కూడా ఇన్ఫాక్ట్ పెట్రోలియం శాఖ మంత్రిగా చెందిన శాఖ మంత్రి పూరి గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన కొన్ని సందర్భాలు అన్నారు, మనం డైవర్సిఫికేషన్కి వెళ్ళిపోయాం, వివిధ దేశాలతో మాట్లాడుతున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం, ఆల్రెడీ మన స్టాక్ పైలు ఉంది అండ్ కావాల్సిన సందర్భాల్లో మనకి అవైలబిలిటీ కూడా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి. బట్ గల్ఫ్ మీద కంప్లీట్గా మనం ఆధారపడుతున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఒకవేళ క్రైసిస్ లాంటి పరిస్థితి వస్తే మనకున్న ఆప్షన్స్ ఏంటి? సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనకు రష్యా అనేది ఒక బెటర్ ఆల్టర్నేటివ్ గా ఉంది. అంటే మొన్నటి వరకు మనం ట్రంప్ మన పైన ఈ ఏదైతే 200%, 300% ట్యాక్స్లు వేశారో అవి లేక ముందు సో మనం చాలా చౌకగా అంటే మిగతా గల్ఫ్ కంట్రీలతో పోలిస్తే కొంచెం బెటర్ ప్రైస్ లోనే మనం ఇరాన్ నుంచి మనం డంప్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మనకు ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇప్పుడు మనము రష్యా నుంచి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. రష్యా దగ్గర చాలా ఎక్కువగా క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి రష్యా మనకి ఈజీగా సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మనకి ఇంకొక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో ఏంటంటే మనకి ఇరాన్ నుంచి కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించినటువంటి వెజిల్స్ ని మేము వదిలిపెడతాం, ఎందుకంటే మనకున్న వాళ్ళకి ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఉంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మనం క్రూడ్ తీసుకుంటాం, మన దగ్గర నుంచి రైస్, అరటిపళ్ళు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఒక ద్వైపాక్షిక సంబంధం ఉంది కాబట్టి మనకు సంబంధించినటువంటి షిప్లు ఏవైతే ఉన్నాయో
వాటిని ఇప్పుడు హర్ముజ్ పాసేజ్ గుండా వెళ్ళడానికి ఒక స్కోప్ ఇచ్చారు. నిన్నటికి వాటి చూస్తే ఒక 4 షిప్పులు రావడం జరిగింది. దాంట్లో ఎల్ఎన్జీకి సంబంధించిన ఒక వైజాగ్ కూడా చేస్తున్నావు ఇప్పుడే రీచ్ అయినటువంటి మనకు న్యూస్ ఉంటుంది. సో అంటే మనకు ఒక స్కోప్ ఉంది. ఇరాన్తో మనకు పెద్దగా శత్రుత్వం లేదు కాబట్టి మనము యుఎస్ ని కూడా అర్జీ చేస్తున్నాం, ప్రపంచం ఇలా అవుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం శాంతించండి, ఉన్న సిచ్యువేషన్ ని ఒప్పందం కుదుర్చుకోండి అని చెప్తోంది. బట్ ట్రంప్ వినడం లేదు. బట్ మనకి ఇరాన్ నుంచి కొంత సానుకూలత ఉంది. ఇంకొంత మనం ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోవడానికి రష్యా అనేది ఒక బెటర్ ఆపర్చునిటీ ఉంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనం రష్యా నుంచి పెంచుతున్నాము, వాటి ఇంపోర్ట్స్ పెంచుతున్నాము, అది కొంతమేర తీర్చగలుగుతుంది. బట్ ఈ 60 days కంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం ఈ 60 days తర్వాత ఏంటి క్వశ్చన్ మార్క్ అనేది మహా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మేజర్ కన్సర్న్స్ కి చూసుకుంటే ఇండస్ట్రీలకి కట్ డౌన్ చేశారు ఆల్రెడీ. క్రూడ్ మన పెట్రోల్ డీజిల్ కి సంబంధించి అంటే డీజిల్ ద్వారా ఉత్పత్తి చేసే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ లో వాడే డీజిల్ కన్జంప్షన్ కూడా 22 రూపాయలు పెంచారు. సో కొద్ది రోజులు అయితే అవి కూడా షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సో కృత్రిమంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో కూడా ఈ 2-3 రోజులు హైదరాబాద్ లో అయితే ప్రత్యక్ష నరకం చూశారు చాలా మంది. సో అది కనుక కంటిన్యూ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే కూరగాయలు నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అంటే వైజ్ వర్సా కామన్ మ్యాన్ పైన ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే మన హైదరాబాద్ లో లేదా మన పల్లెటూరులో ఉన్నటువంటి కామన్ మ్యాన్ నోట్లోకి 4 మెతుకులు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో దీనికి సంబంధించి మొన్న 2 days బ్యాక్ రాజ్యసభలో కూడా ప్రధానమంత్రి చెప్పాడు, కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా నిగ్రహించుకొని చాలా ధైర్యంతో ముందుకెళ్లామో అలాంటి సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేయబోతున్నామని చెప్పకనే తన స్పీచ్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే క్రూడ్ మనకు మరింత క్రైసిస్ కాబోతుంది. అది వైజ్ వర్సా నిత్యావసరాల మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, కామన్ మ్యాన్ మీద కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సచిన్, ఇంట్రెస్టింగ్. రాజ్ కుమార్ గారు ఒక మంచి పాయింట్ ని కోట్ చేశారు. అండ్ ఐ హ్యావ్ టు రీటరేట్ దట్. ఆ రోజు ప్రధానమంత్రి పార్లమెంట్ మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే, రాజ్ కుమార్ గారు గుర్తు చేశారు కాబట్టి కరోనాగా చేసే కఠిన పరిస్థితి అంటే కరోనా లాంటి కఠిన పరిస్థితులు మనం ఎదుర్కొని నిలబడ్డాం. అటువంటి పరిస్థితి ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని కూడా అదే స్ఫూర్తితో వెళ్ళాలని చెప్పి ఆయన అన్నారు తప్ప లాక్డౌన్ లాంటి పరిస్థితి కాదండి. లాక్డౌన్ లాంటి పరిస్థితి కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి క్యూ కట్టవలసిన అవసరం లేదు. అంత సిచ్యువేషన్ అంత ప్యానికింగ్ కావాల్సిన అవసరం లేదు. అంత ప్యానిక్ అయితే మీ టైం వేస్ట్ అవుతుంది అండ్ మీ ఎనర్జీ అనేది క్రైసిస్లో పడుతుంది. అండ్ ఒకసారి మళ్ళీ నేను రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజ్ కుమార్ గారు, ఇక్కడ వెనిజులా అనేది ఎందుకంటే టాప్ ప్రియారిటీస్లో మాట్లాడుకున్నప్పుడు ఈ ఆయిల్ విషయంలో వెనిజులా కూడా ఒక టాప్ ప్రియారిటీలో ఉంది. అండ్ ఇప్పుడు దాదాపుగా ట్రంప్ చెప్పే మాట వింటోంది. సో మనకి చాలా దూరంలో ఉంది కాబట్టి మనకి అవైలబిలిటీ తక్కువ అనుకోవాలా, లేకపోతే ఇక ఆప్షన్ లేదనుకున్నప్పుడు ట్రంప్ హెల్ప్తో వెనిజులా నుంచి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే ఇది కాస్త క్లిష్టమైన సందర్భం అనుకోవాలా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ ఆఫ్రికన్ కంట్రీస్ కి సంబంధించి కూడా కొంత మనకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ సో ఇప్పుడు రష్యాతో పోలిస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా మేజర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కి మనకు కాస్ట్ విరివిగా పెరిగిపోతుంది కాబట్టి సో ఆ నౌకలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కాస్ట్, తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది విరివిగా పెరగకుండా ఉండేందుకే మనం గల్ఫ్ ను ఆల్టర్నేట్ గా చూస్తున్నాం. సో రష్యా నుంచి చేసుకున్నా కూడా కాస్త ఇంపోర్ట్ ఈజీ అవుతుంది, తక్కువ అవుతుంది. మనం రీసెంట్ గా చూసుకోవచ్చు, చైనాకి వెళ్లాల్సినటువంటి ఒక క్రూడ్ షిప్ ని మనకు అంటే ఇండియాకి డైవర్ట్ చేశారు. అంటే సింపుల్ వేలో డైవర్ట్ చేయడం జరిగింది. సో అంటే ఆలోచించవచ్చు, అంటే మిడిల్ ఈస్ట్ కానీ రష్యా కానీ మనము ఎక్కువగా ఇప్పటివరకు అయితే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ చేసుకుంటున్నాం. రష్యా మేజర్ సోర్స్, మీరు అన్నట్టుగా ఆఫ్రికన్ కంట్రీస్ కి సంబంధించి కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కొంత తక్కువ రేటుకు రావచ్చు. ఫ్యూచర్ లో అది కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. బట్ రష్యాతో పోలిస్తే వెనిజులాకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అనేది విపరీతంగా కాస్ట్ తో కూడుకున్న పని. ఈ రష్యా వెనిజులా పోలిస్తే మిడిల్ ఈస్ట్ నుంచి మనకు చాలా ఈజీ వేలో మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రష్యాలో ఉంది. ఒకవేళ ఇంకా తప్పదు అనుకుంటే వెనిజులా కానీ ఆఫ్రికన్ కంట్రీస్ వైపు దృష్టి పెట్టడానికి స్కోప్ ఉంటుంది. అండ్ రాజ్ కుమార్ గారు, జియో పాలిటిక్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు. ఒక ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి కాస్త బిజినెస్ యాంగిల్ ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ తర్వాత ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇటువంటి క్రైసిస్ సందర్భంలో ప్రైస్ అనేది భారత్ మీద పడే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వెనిజులాతో మనకు ఆ ప్రైస్ అంటే ఇక్కడికి చేరుకునే లోపు రష్యాతో కావచ్చు, మిడిల్ ఈస్ట్తో కావచ్చు, ఎంత ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్కి వెనిజులాని చెప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే భారత్ అటువంటి ప్రయత్నాలు చేయొచ్చా, లేకపోతే వాట్స్ యువర్ అబ్జర్వేషన్స్ అండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియాకు మీరు చూడకండి, ఇండియా వరకే చూడకండి. సో ఇప్పుడున్నటువంటి